అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 31వ తారీఖు మార్చి నుంచి 6వ తారీఖు ఏప్రిల్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందాం. చాలామంది పుట్టినరోజు మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మనం నెలలను పట్టి చూస్తాం, కానీ అది చాలా తప్పు. ప్రతి ఒక్కళ్ళు కూడా తాము పుట్టిన మాసం ఏమిటో తెలుగు మాసాన్ని గుర్తించాలి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అనే మాసాలు ఉంటాయి మన తెలుగు మాసాలు. ఆ మాసాల్లో ఏ నక్షత్రంలో పుట్టామో అదే మన పుట్టినరోజు అన్నమాట. అలా కానీ ఎవరైతే పుట్టినరోజు చేసుకుని గుడికి వెళ్ళి తమ పేరు మీద అర్చన చేసి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారో వాళ్ళకి 100 ఏళ్ళు దీర్ఘ ఆయుష్, సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం పుట్టిన నక్షత్రాన్ని ఏ నెలలో పుట్టామనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఆ రోజే జన్మదినం చేసుకోవాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరైనా మరణిస్తే తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు తిథులు ఉంటాయి, వాళ్ళ వారాల తిథులన్నీ ఉంటాయండి. ఆ తిథులు కూడా ఏ మాసంలో చనిపోయారో ఆ రోజు శుక్లపక్షమా బహుళపక్షమా ఏ పక్షంలో పోయారో ఆ తిథిని బట్టి వాళ్ళకు మనము పిండ ప్రదానం చేయాలన్నమాట. అందుకే నేను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఈ యొక్క తిథులు వారాలన్నీ చెప్తా. అయితే ఈ 31 మార్చి అని మీకు ఎప్పుడైతే చెప్పానో ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, జ్యేష్ఠ నక్షత్రం నుంచి శతభిష నక్షత్రం వరకు, షష్ఠీ తిథి నుంచి ద్వాదశి తిథి వరకు ఉంటుందన్నమాట. మరి ఇన్ని విషయాలు మనం తెలుసుకోవాలి కదండి. కాస్త ఓపిక ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ వారం గ్రహాల కానీ స్థితి చూస్తే శుక్రుడు మారాడండి. శుక్రుడు కుంభరాశిలో ఉండే ప్రయాణం చేసే శుక్రుడు ఇప్పుడు మీనరాశిలోకి రావటం, మీనరాశి శుక్రుడికి ఉచ్చస్థితి అండి. అంటే చాలా గొప్ప ప్లేస్ అన్నమాట. మరి అటువంటి సమయంలో ఎవరైనా పుడితే వాళ్ళకి విపరీతమైనటువంటి విలాసవంతమైన జీవితాన్ని, ఆలోచనల్ని కూడా శుక్రుడు ప్రసాదిస్తాడన్నమాట. మరి శుక్రుడు మీనరాశిలో వచ్చేసాడు. ఆయనతో పాటు సూర్యుడు, రాహు కూడా మీనరాశిలో ఉన్నారు. గురువు, బుధుడు ఇద్దరు కూడా మేషరాశిలో సంచరిస్తూ కన్యారాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో కుజుడు, శని సంచరిస్తున్నారు. చంద్రుడు ఈ యొక్క వృశ్చికం, ధనుసు, మకరం, కుంభరాశికి ప్రయాణిస్తూ వస్తున్నాడు అన్నమాట. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా మీ యొక్క బాధ్యతగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, మీ బంధువులకు, స్నేహితులకు తెలియచేయటం మీ కనీస ధర్మంగా పాటించండి. నేను thesimple.astrologer.com అని ఎందుకు పేరు పెట్టుకున్నానంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి అనేక కమర్షియల్ అయిపోయింది. జ్యోతిష్యం అంటే చాలా డబ్బు లాగేస్తారు, ఇంకేదో చేస్తారని అపోహలు చాలా ఉన్నాయండి. కానీ అవన్నీ ఏమీ లేవు. కేవలం సింపుల్ అస్ట్రాలజర్ అనేది ఎందుకు పెట్టానంటే సింపుల్గా ఉంటుంది మీ జాతకాలు, సింపుల్గా పరిహారాలు చెప్తాను, మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా సంతోషకరంగా. కేవలం నెగిటివిటీ ఏముండదండి, ప్రతిదానికి పరిష్కారం మాత్రమే ఉంటుంది. ఒక మంచి డాక్టర్ ఎట్లయితే రోగం గురించి మాట్లాడు రోగితో కేవలం మందులు మాత్రమే రాస్తాడనమాట, అలాగా నేను మీకు మంచిది మాత్రమే చెప్తాను. దయచేసి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలని చెప్తాను. ముఖ్యంగా మీరు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదంటున్నారో వాళ్ళ ముఖం కనిపించే ఒక ఫోటో రైట్ హ్యాండ్ మగవాళ్ళు, లెఫ్ట్ హ్యాండ్ ఆడవాళ్ళు ఉండేటట్టుగా పంపించండి. మీ జాతకాలు నేను మీకు చదివి చక్కగా వినిపిస్తాను. చిన్నగా గురుదక్షిణ ఉంటుందండి, అది పే చేస్తే సరిపోతుంది. తులారాశి వాళ్ళకి 31వ తారీఖు మార్చి నుంచి 6వ తారీఖు ఏప్రిల్ వరకు శుక్రుడి యొక్క స్థితి మీనరాశిలోకి ప్రవేశించడం, ఉచ్చస్థితిలోకి శుక్రుడు ఉండడం వల్ల కూడా ఈ తులారాశి వాళ్ళకి మేలే జరుగుతుంది. కాబట్టి ఇబ్బంది లేదు. ఈ వారమంతా అనేక విందులు, వినోదాల్లో పాల్గొంటారు. తమ యొక్క తెలివితేటల్ని బాగా ప్రదర్శిస్తారు. ఆ తెలివితేటలు కాస్త శృతి మించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే అతి తెలివితేటలు వాడడం అన్నమాట. కాబట్టి పెద్దలు ఏం చెప్తారంటే మహానుభావులందరూ కూడా తెలివి అనేది మనిషికి కత్తికి పదును లాంటిది. మరి ఆ పదును కాస్త ఎక్కువైతే అది మెడ కోసుకోవచ్చు, లేదా పళ్ళు కూడా కోసుకోవచ్చు. కాబట్టి ఈ తులారాశి వాళ్ళతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అతి తెలివితో చాలా దెబ్బతింటూ ఉంటారన్నమాట. మరి ఇప్పుడు శుక్రుడు చక్కటి ఉచ్చస్థితిలోకి మీనరాశిలోకి వచ్చాడు కాబట్టి వీళ్ళకి ఈ వారం అంతా చాలా బాగుంటుంది. సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారని కూడా మనం చెప్పాలి. మానసిక స్థితి చాలా బాగుంటుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. తెలియని పొరపాట్లు చేస్తూనే ఉంటారన్నమాట. జాగ్రత్తగా ఉండడం మంచిది. ధన ఆదాయం ఈ వారం వీళ్ళకి చాలా బాగుంది. కుటుంబంలో సంతోషం ఉంది. పిల్లల చదువు బాగుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు ఇతరత్ర కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం, తల్లి ఆశీస్సులు బాగుంటాయి. సంతానం బాగుంటుంది. పిల్లల చదువులు బాగుంటాయి. విదేశీ యానాలు బాగుంటాయి. తెలివైన నిర్ణయాలతో సాగిపోతూ ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగే సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా
పెళ్ళి కానీ వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారన్నమాట. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం మీకు అదృష్టం చాలా బాగుంది. గతంలో లేని అదృష్టం ఈ వారం మీకు వచ్చేసిందన్నమాట. మరి తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటూ సంతోషంగా ఆనందంగా ధర్మ మార్గాన్ని ఎంచుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగస్తులందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, వీసాలు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి టైంకి రావటం ఇవన్నీ కూడా ఆనందాన్ని కలిగిస్తుందన్నమాట. వ్యాపారస్తులకి వ్యాపారంలో ఈ వారం అంతా కూడా తీవ్రమైన నష్టాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదువుకుంటూ ముందుకు వెళ్ళటం చాలా మంచిది. ఇకపోతే ఖర్చులు ఈ వారం బాగా అధికంగా ఉంటాయి. మరి ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ వారమంతా కూడా హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చదువుకుంటూ ముందుకెళ్ళండి. సక్సెస్ మీదే. చూశారు కదా 12 రాసులకి ఏ విధంగా ఉందో ఈ వారం చెప్పాను. మరి మీరందరూ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసము ఎటువంటి ముహూర్తాలైనా సరే, ఎటువంటి ఇబ్బందులున్నా సరే, ఆఖరికి జ్యోతిష్యం నేర్చుకోవాలన్నా సరే నాకు పైన ఇచ్చినటువంటి నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నా ఆశీర్వాదాలు మీ అందరికీ ఎప్పుడు ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు.